ఏంటి ఇప్పుడు రియలిస్టిక్ స్టోరీస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అంటే ఒకవేళ సాడ్ ఎండింగ్ ఉంటుందో లేకపోతే ఆవిడ నేను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవటాలో ఇటువంటి నాకు తెలిసి ఎక్కడో జరుగుతుంది ఈ బేస్లో ఉంటాయి. ఇది ఏమైనా ఉంటుందా? అంటే లవ్ పుట్టిన దగ్గర నుంచి, లవ్ చూసిన దగ్గర నుంచి, మనిషికి లవ్ పరిచయం దగ్గర నుంచి చాలా రకాల ముగింపులు ఉంటాయి అన్న. చాలా రకాల ముగింపులు ఉంటాయి. అది హ్యాపీ కావచ్చు, సాడ్ అవ్వచ్చు, ప్యాథటిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. దీంట్లో మిక్సింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. డెఫినెట్గా నిజ జీవితంలో జరిగే చాలా మంది ప్రేమికుల మధ్య సంఘటనలకి ఇది చాలా మంది అన్వయించుకుంటారు, చాలా నేర్చుకుంటారు. సో ఓన్లీ ప్రేమికుల మధ్యనే కాదన్న, ఫ్యామిలీకి, తల్లిదండ్రులకి, ఒక కొడుక్కి మధ్యలో ఎలాంటి బంధం ఉండాలి, ఎలాంటి బంధుత్వం ఉండాలి, ఎలాంటి వాళ్ళ మీద ఇల్లు కేర్లు తీసుకోవాలి, కొడుకు మీద తల్లిదండ్రులు ఎలా కేర్ తీసుకోవాలి అనేవి చాలా ఉన్నాయి. సారాంశం డీప్గా ఉన్నాయి చాలా. అండ్ అలాగే అమ్మాయిల పట్ల ఒక అబ్బాయి ఎలా ఉండాలి, ఎలా నమ్మాలి ఇలా ఉన్నాయి. అండ్ చెల్లిని ఎలా చూసుకోవాలి, చెల్లి మీద అన్నయ్య ఎలా చూసుకోవాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఇవి చాలా ఉన్నాయండి దీంట్లో. అందుకనే నేను అదే అన్నానన్న, ఇది ఒప్పుకోవడానికి ఇవన్నీ రీజన్సే. అవును. మీకు డాన్స్ ఎట్లా అనిపించింది? కంఫర్ట్ అనిపించిందా సీన్తో డాన్స్ చేయడం? डांस डांस कैसा लगा मेरे साथ? कुछ किया क्या डांस? ऑफ स्क्रीन बहुत डांस किया. ఆన్ స్క్రీన్ డాన్స్ ఏం లేదని ఇద్దరు. మీకు డాన్స్ నంబర్స్ లేవా సినిమాలో? లేదు అసలు. ఓహో, ఆఫ్ స్క్రీన్ డాన్స్ ఏంటి? आफ्टर पैकअप మేము ప్రాక్టీస్కి రాజు యాదవ్ చూడు సాంగ్కి ప్రాక్టీస్కి వెళ్ళాము. ఈ అమ్మాయికి డాన్స్ అంటే పిచ్చి ప్రాణం, మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా. సో రిహార్సల్కి వచ్చేసేది, అంకిత నీకు డాన్స్ లేదు అని అంటే, సరే మైబీ కరుంగా అని చెప్పి రాజు యాదవ్ మీకు అది ఉన్నాయి క్లిప్స్ అవి. తనకి డాన్స్ అంటే నాకు పెట్టచ్చుగా, డాన్స్ చేస్తాను, అది సెట్ అవ్వదమ్మా తల్లి అలా.